హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మీకు పీతల కూర అంటే క్రాప్స్ అంటారు కదా, పీతలు. ఆ పీతల కూర అయితే చేసి చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్లో అయితే చేసి చూపిస్తాను మీకు, ఓకేనా? అలాగే మనం ఆర్ల వాళ్ళు మన తోటకూర ఉంది కదా, ఇంకొంచెం ముందుకెళ్తే అంబర్ గుడిలో ఉంటుంది, చిన్న గదులు అంటారు. అక్కడికి వెళ్ళేసి పెద్ద గదిలి అక్కడికి వెళ్ళేసి మనమైతే పీతలు తీసుకొచ్చాం, ఓకేనా? ఆ పీతల కూర చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు అంతా చేసి చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా అదైతే మొత్తం చేసుకోవచ్చు. అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో, ఓకేనా, అంత కూడా చెప్తాను. అలాగే ఎంతసేపు దానికి బాయిల్ చేస్తే క్రాప్స్ బాగా బాయిల్ అవుతాయి, అదంతా కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకెవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా అయితే శుభ్రంగా ఈ పీతలు తెచ్చుకున్నాం కదా, వీటికి ఏం చేయాలంటే నీట్గా అయితే కడిగేయాలి ఫస్ట్, ఓకేనా? బయట లోపల మొత్తం కడిగేసిన తర్వాత మొత్తం కాళ్ళలాగా ఉంటాయి కదా, అవన్నీ కూడా కట్ చేసి తీసేయాలి. అంటే నీట్గా, అంటే తిన్నప్పుడు మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా శుభ్రం తినడానికి అయితే మనం నీట్గా చేసుకోవాలన్నమాట కూర అనేది, ఓకేనా? శుభ్రం కడిగించిన తర్వాత ఇలాగా కాల్ అయితే మొత్తం తీసేస్తాం, ఓకేనా ఫ్రెండ్స్? తీసాక దీనికి ఒక సైడ్ పెట్టేస్తాము. సైడ్ను చూసారు కదా, శుభ్రం కడిగేసాను, ఓకేనా? కడిగేసిన తర్వాత దీనికి ఉప్పు, కారం, ఇంకా పసుపు వేసి ఒక గంట కోసం అయితే మనం మ్యారినేట్ కోసం అయితే పెట్టేస్తాం సైడ్న. మీ ఇష్టం, మీరు పెట్టచ్చు పెట్టకపోవచ్చు, అది మీ ఇష్టం, ఓకేనా? నేనైతే ఇలా పెట్టుకున్నాను. చూసారు కదా, ఒక గంట అయిపోయింది. ఇప్పుడు ఒక కళాయిలో మనం కావలసినంత ఆయిల్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు శుభ్రంగా ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని, మనకు కావాల్సినంత ఉల్లిపాయలు కట్ చేసుకొని శుభ్రంగా అయితే ఫ్రై చేసుకుంటాము. దాని తర్వాత అంటే ఇప్పుడు ఉల్లిపాయలు చూసారు కదా ఎంత చక్కగా ట్రాన్స్ప్లాంట్గా ఇంకా మారుతున్నాయి. ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యాక ట్రాన్స్ప్లాంట్గా ఇంకొంచెం ట్రాన్స్ప్లాంట్గా అయితే కనిపించిన తర్వాత దాంట్లో ఫస్ట్గా మనం మిరపకాయలు నిటారుగా స్ట్రైట్గా కట్ చేసుకొని, మిరపకాయలు అయితే ఒక 7 నుండి 8 మనకి కావాల్సినంత మిరపకాయలు, అంటే మనకి కారం ఎంత కావాలో అంత చూసుకొని మనమైతే మిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాం. దాంట్లో ఒక చెంచాడు జీలకర్ర, ఓకేనా, వేసేసి శుభ్రంగా ఒక 2 నిమిషాల వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాము. అప్పటివరకు ఎందుకంటే మిరపకాయలు కూడా వేగాలి, అలాగే మనం జీలకర్ర కూడా మంచి ఫ్లేవర్ అయితే రావాలి ఆయిల్ లోపలికి, ఓకేనా? దాని తర్వాత మనం ఒక కరివేపాకు, కావాల్సినంత కరివేపాకు అయితే వేసుకుందాం. అంటే ఒక 10 నుండి 15 కరివేపాకులు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 చెంచాలు మనము అల్లము తెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. దాంట్లోనే ఈ పచ్చి వాసన పోయే వరకు మనమైతే నీట్గా దానికి శుభ్రంగా కలిపేసుకోవాలి, ఫ్రై చేసుకొని. అంటే ఈ పీతల కూర ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మనం నిదానంగా చేసుకోవాలి పని, ఓకేనా? అలాగే మొత్తం అదంతా కూడా పచ్చివాసన అయితే పోయాక మనమైతే పీతలు ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని పీతలు ఉంచుకున్నాం కదా, ఆ పీతలు అయితే వేసుకుందాం. దాంట్లో పీతల కూర చాలా టైం తీసుకుంటుంది. ఈ ఫ్రై చేసినప్పుడు మనమైతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటాము, ఫ్రై అంటే ఫ్లేమ్ అనేది, ఓకేనా? ఇది ఒక 2-3 నిమిషాలు శుభ్రంగా ఫ్రై అయ్యాక మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు గంట వరకు శుభ్రంగా అయితే దానికి 5-6 నిమిషాల్లోన కలిపేసుకోవాలి, మూత పెట్టేసుకొని ఒక పావు గంట వరకు. ఎందుకంటే పీతల కూర చాలా బాగా మనకి టేస్ట్ రావాలి అంటే ఫ్రై చేయాలి. దాని తర్వాత అలాగే వాటర్ వేసాక కూడా మనం చాలా టైం వరకు వెయిట్ చేయాలన్నమాట, శుభ్రం బాయిల్ అవ్వాలంటే, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఒక పావు గంట అయిపోయింది, ఫ్రై చేసాము మీడియం ఫ్లేమ్లో. దాని తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు అయితే వేసుకుందాము, ఓకేనా? దాంట్లోనే మనం 2 చెంచాలు కారం కూడా వేసుకుంటాము. కారం ఎక్కువ కావాలంటే మీరు, ఎందుకంటే నేను ఆల్రెడీ మిర్చి వేసాను, అది చూసుకొని ఆ లెక్క ప్రకారం మీరు ఆ కారం కూడా తీసుకోండి. నేనైతే 2 చెంచాలు కారం అయితే తీసుకున్నాను, మనకు కొంచెం కారంగా ఉండాలన్నమాట. అలాగే మిర్చి కూడా నేను ఎక్కువ వేసాను, 7 నుండి 8 మిర్చిలు నిటారు కట్ చేసి అయితే వేసాను, ఓకేనా? మీడియం ఫ్లేమ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మసాలాలు వేస్తాం కదా, అది అడుగు పట్టి కాలకంట ఉంటుంది, కాలిందంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఒక 6 చెంచా పసుపు వేసుకుందాం. ఎందుకంటే మనం పసుపు, కారము మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసాము, ఉప్పు కూడా వేసాము. అదంతా చూసుకొని మైండ్లో పెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట పని, ఓకేనా? పసుపు అయితే మనం 6 చెంచా వేసుకున్నాం. ఇప్పుడు పసుపు చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చింది. ఆల్రెడీ మనకి మిర్చి, ఉల్లి, జీలకర్ర అవన్నీ అయితే బాగా ఫ్రై అయ్యాయి అనమాట. మంచి స్మెల్ అయితే రావడం స్టార్ట్ అయింది, మంచి ఫ్లేవర్. ఇప్పుడు ఒక చెంచాడు గరం మసాలా అయితే వేసుకుందాము, ఓకేనా? వేసుకొని
ఇదంతా కూడా 5-5 నిమిషాలు ఒక్కొక్క మసాలా వేసి 5-5 నిమిషాలు అయితే మనం ఫ్రై చేయాలి. ఎందుకంటే కొంచెం టైం తీసుకోవాలి మనం కూడా, ఎందుకంటే పీతలు కదా పైన చాలా గట్టిగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది. అందుకోసమే అదంతా బాయిల్ అవ్వాలంటే మనం ఈ కొంచెంసేపు ఫ్రై చేయాల్సి తప్పదనమాట, ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఒక 3 చిన్న సైజు టమాటీలు కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాం దీంట్లోనే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ వేసుకున్న తర్వాత దీనికి టమాటీ కూడా బాగా ఉడకాలన్నమాట. ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి టమాటీలు అనేది తొందరగా బాయిల్ అయిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. ఇదొక 10 మినిట్స్ వరకు మనము అలాగా మూత పెట్టేసి దానికి ఉంచేయాలన్నమాట. ఓకేనా, అప్పటికి మనకి ఈ టమాటీ అనేది ఇవన్నీ కూడా శుభ్రంగా ఫ్రై ఆవిరితో బాయిల్ అవుతాయి అన్నమాట బాగానే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దానిపైన లైట్గా కొత్తిమీర వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పింది చాలా ఈజీ మెథడ్, చాలా ఈజీగా అయితే నేను చెప్తుంటాను. ఏ రెసిపీ అయినా ఎవరైనా శుభ్రంగా నేను చెప్పినట్టు అది క్వాంటిటీ పట్టి ఆ మెటీరియల్స్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పటికే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. కరివేపాకు వేసిన తర్వాత, కొత్తిమీర వేసిన తర్వాత, కరివేపాకు ఆల్రెడీ వేసాము. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తిమీర వేసాక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఓకేనా, మంచి స్మెల్. అదే మనం ఇప్పుడు వెజ్ బిర్యానీ చేసుకొని దాంతో అయితే తింటాం. ఓకేనా, మీకైతే ఈ కర్రీ ఓన్లీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదంతా అయిపోయాక చూసారు కదా మొత్తం ఆయిల్ బయటకు వచ్చింది. అంటే మరి వాటర్ కొంచెం కూడా ఉండకంట, శుభ్రంగా అంత కూడా వాటర్ వేపర్లో ఎగిరిపోయి అలాగా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు అప్పుడు మనం ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఎందుకంటే వాటర్ వేసాక మనం ఒక 20 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేయాలి శుభ్రంగా. ఎందుకంటే బాగా పీతలు అనేది చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే దాంట్లో గుజురు తక్కువే ఉంటుంది కానీ అది చాలా టేస్ట్, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టేస్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా చేసినప్పటికీ మనకైతే ఆకలి వేసేస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చేసి ఆ ఫ్లేవర్ అంటే స్మెల్ చూసింతగా అసలు. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక పావు గంట వరకు అయితే దానికి ఉడకనిస్తాం. పావు గంట తర్వాత చూసుకుంటే ఇలాగుంది, ఇంకా చాలా వరకు వాటర్ ఇంకా ఉందన్నమాట. ఈ వాటర్ మొత్తం కూడా పోవాలి, కొంచెం ముద్దగా అయినప్పటి వరకు మనం అయితే బాయిల్ చేసుకోవాలి. మీకు చెప్పాను కదా 15 మినిట్స్ ఇలుగుంది, ఇంకొక 5 మినిట్స్లో వాటర్ మొత్తం కూడా ఎగిరిపోద్ది అనమాట వేపర్లో. ఓకేనా, అప్పుడు మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. ఓకేనా, ఈ టోటల్ ఈ బాయిల్ అవ్వడానికి ఫ్రై చేయడానికి 1 అవర్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఈ క్రాబ్స్. అలాగే మన ఊర్లో వంటల పొయ్యి మీద అయితే, కర్రల పొయ్యి మీద అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ. ఓకేనా, ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ చేసుకున్నాం కదా పులావ్ లాగా, దాంతో మనం వేసుకుని అయితే తింటాము. ఒక్కొక్క చూసారు కదా ఫ్రెండ్స్, అలాగా మనం ఈ అంతా ఒక కొరికి దాని లోపల గుజురు తీసి ఆ నోట్లో పెట్టుకొని తింటే మరి అద్భుతం టేస్ట్, చాలా బాగా అయితే వచ్చింది. నేను చేసినట్టే మీరు కూడా చేయండి, చాలా ఈజీ మెథడ్లో నేనైతే అన్ని కూడా మన వీడియోస్ ఉంటాయి. అలాగే టెంపుల్ వ్లాగ్స్ కూడా ముందు వస్తాయి, టూరిస్ట్ ప్లేసెస్ కూడా అన్నీ వస్తాయి. నేను ఊరికైతే వెళ్తాను, ఈ మధ్యన ఊరికి వెళ్ళాను. లాస్ట్ వ్లాగ్స్ చూసుకోండి, ఒక 2-3 వ్లాగ్స్ మన పొలంది తోటవి అవే ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆ జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంది. అలాగే నెక్స్ట్ వ్లాగ్లో మీకు అంటే ప్రాన్స్ అంటే రొయ్యలు కూర అయితే దాంతో మనం ఇలాగే వెజ్ బిర్యానీ చేసుకున్నాము తింటాము, అది కూడా మీరు చూడండి. ఓకేనా, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాత వీడియోస్ ఒకసారి చూడండి, చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, అన్ని ఈజీ మెథడ్లో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.